మున్సిపల్ చైర్మన్ రామరెడ్డి సార్, చైర్మన్ మాలేశం గారు, అందరూ రాండి. ముట్టు పెట్టుకోవడం రాందయ్యా, అందరి పేర్లు. మరి అటు పోతే మనం వెహికల్ కావాలా, మనకు ట్రైన్లో పోతే ఫుడ్ ఎట్లా? అదే వెహికల్ మాట్లాడు. అదే కేరళ కార్లో సిలిండర్స్ అందరూ పక్కన శ్రీకృష్ణ పరబ్రహ్మణే धैर्य धैर्योजय अवयायुर्गैश्वर्यादर्थम अराश्रयमानस्य ग्राम अधिकारस्य गोत्रोद्वस्य मी गोत्रम सरपंच वाला गोत्रम మార్కండేయ గోత్రోద్భవస్య మీ ఇంటి పేరు జాడి వంశోద్భవస్య లక్ష్మయ్య నామస్య ద్రౌపదిని वर्धन नामधेयस्य वर्षित नामधेयस्य सह कुटुंबाणां तदनन्तरेण उपसर्पंच गोत्रं द्रौपदी अक्कయ్య పేరు లక్ష్మీ నామధేయस्य పిలాల పేర్లు ద్రౌపदी అక్కయ్య పేరు లక్ష్మీ నామధేయस्य పిలాల చంద్రమోహన్ రెడ్డి నామధేయस्य సునీతా నామధేయस्य सह अस्माकं सह तदनन्तरं अया आलय कमिटी चैर्मन मल्लेशं गारु मे कौंडिन्य महामन गोत्रोद्भवस्य इंటి పేరు మల్లేశం గౌడ్ నామధేయस्य ద్రౌపది కళావతి నామధేయस्य అనిల్ నామ ఇంటి పేరు వాళ్ళు అనుకోండి మనసులో యజమానస్య వంశోద్భవస్య తల్లిదండ్రులు ఉంటే తండ్రి పేరు మొదలు అనుకోండి యజమానస్య పిత తల్లి బ్రతికి ఉంటే తల్లి ఉంటే తల్లి పేరు అనుకోండి యజమానస్య మాత తదనంతరైన మీ పేర్లు అనుకోండి యజమానస్య మీ పేర్లు తర్వాత ఈ పెళ్ళైన వాళ్ళందరూ వారి భార్య పేరు మనసులో అనుకోండి యజమానస్య ధర్మపత్ని సమేతస్య తర్వాత మీ పిల్లల పేర్లు మీ కుటుంబంలోని పిల్లల పేర్లు అందరి పేర్లు మనసులో అనుకోండి అనుకున్నారా తర్వాత ఎవరు ఉప సర్పంచ్ తర్వాత రామరెడ్డి సార్ తర్వాత చైర్మన్ సార్
सीतारामचंद्र भगवान की वनसुत ముఖ్యాలు కొట్టినట్టు మన కొట్టలే అందులో కొట్టు అందరు అక్షంతలు పట్టుకొని తిరుగున్నాయా అక్షంతలు పట్టుకొని అక్షంతలు తీసుకొని తిరగాలి మూడు చుట్లు రక్ష 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 పరమేశ్వర అమ్మా అయ్యా సాములు అందరు సైలెంట్ గా ఉండండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అయ్యా మాట్లాడొద్దు ఎవరు భద్రత చేయండి. జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ అక్కడ ఉంది ఇది ఇక్కడ మేము తెప్పించింది అక్కడ కమిటీ డబ్బులు అక్కడ కమిటీ కొబ్బరికాయలు కొట్టే వాళ్ళందరికీ
అందరూ కావాలి కదా అమ్మా. చెప్పాలి అక్కడ ఉన్నట్టు అయిపోయిందా పంతులు ఒక సుక్కట్లయి ఇక్కడ అయిపోయినాక లేవాలి నువ్వు ఇక అయిపోయినాక లే ఏం చెప్తావు మరి రోజు 7 గంటలు సరిపోతుంది అప్పుడు నిజమది ఏంటి కొడుకు అక్క పచ్చిరా సీనన్న ఎటు చూడే సీనన్న పంచాంగ శ్రవణం చేయాలి. ఎంతసేపు? అరగంట. ఈ రోజు కనుక పంచాంగ శ్రవణం చేస్తే ఇప్పుడు చెప్పిన శ్లోకంలో ఎంత బాగా చెప్పిండు. ఒక వివాహం కోటి రూపాయలు అత్తగారికి ఏముంటది, నేను బట్టలు చేసుకుంటాను అది మనసును పట్టుకుంటాడు. అయితే ఇవి మనకు సంవత్సరంలో పీడకలు కూడా వస్తుంటాయి. ఎన్నో పీడకాలు వస్తుంటాయి. ఆ పీడకల దోషాలు కూడా ఉంటాయి. ఈ పంచాంగం కనుక వింటే ఆ సంవత్సరంలో కలిగే పీడలు నీకు అరిష్టాలు కలవు, ఆ దోషాలు కూడా తొలగిపోతాయట. తర్వాత గంగా స్నానం చేస్తే ఎంతటి విశేషమైనటువంటి పుణ్యం వస్తుందో ఆ పుణ్యం కూడా మనం కదా సంపాదించుకున్నాం మనం అయిపోతాం. దాంతో పాటు ఆవు లేగను దానం చేసుకుంటే గోదానం మనం సంపాదించుకున్న వాళ్ళని చదవాలి. పంచాంగం మీద ఆయుర్వృద్ధం ఆయుష్ పెరుగుతుందట. మన ఆయుష్ ఏమన్నా అరిష్ట దోషాలు భగవంతుడు ఆయుష్ బుద్ధి ఉంటుంది. అలాంటి వ్యవహారాలలో ఆకర్షణలు కలగకుండా భగవంతుని వల్ల విజయవంతంగా వారు కార్యక్రమాలు చేసుకోగలరు. ఫలితాలు ఈ యొక్క పంచాంగంలో
అనేటువంటిది దీనివల్ల ఏర్పడుతుంది. ప్రతి కార్యాలయంలో ఎలాంటి పనులు చేసినా ఒక పని అరే గీత కాదు రాలేకి ముగి నుంచి గింత ఈ మందు వేస్తే మంచిది పొలానికి ఎక్కువనో తక్కువనో వేస్తాం గీత కాదు గీత అనే మార్గాలు ఆ మార్గాలు సూచించబడతాయి. తప్పు చేసినా ఒప్పు చేసినా మార్గదర్శకమైనటువంటి దొరుకుతుంది. ఇది ఈ సంవత్సరం రాజు గురువు నవగ్రహాలలో గురువు అనేటువంటి వాడు దేవతలకు గురువు బృహస్పతి అంటారు ఆయనను. గురువు రాజైండు, తర్వాత మంత్రి కుదురైండు, ఆయన అంగారకుడు అని కూడా అంటారు. మంత్రి కుదురు అంటే సలహానిచ్చేవాడు కుదురు. నవనాయకులలో 7 గ్రహాలు శుభగ్రహాలు, ఆధిపత్యాలు 9 ఆధిపత్యాలలో 7 ఆధిపత్యాలు మంచి గ్రహాలకు అంటే శుభగ్రహాలకే వచ్చినాయి. ఒక 2 గ్రహాలే పాపాధిపత్యాలైనవి. అంటే మెజార్టీ అంటారు, ఎక్కువ మెజార్టీ మంచి గ్రహాలకు వచ్చినాయి కనుక ఈ సంవత్సరం అంతా శుభంగానే ఉంటుందని మనం కోరుకోవచ్చు. ఎక్కువ మెజార్టీ 9లో 7 మంచి గ్రహాలకు వచ్చాయి. మంచి వాళ్ళు ఆధిపత్యాలు తీసుకున్నారు కనుక అంతా శుభమే జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా శుభంగానే జరుగుతుంది. మన దేశంలో రాజులు ప్రజలు పరస్పర ప్రేమాభిమానంతో చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు. రాజు మంత్రి బృహస్పతి కాబట్టి శుభగ్రహాలైన కనుక ప్రజలు మంత్ర క్షేమంగా ఉంటారు, వాళ్ళు ఆరోగ్యవంతులుగా. ఈ సంవత్సరము విద్యా విధానంలో చాలా మార్పులు వస్తాయి. బృహస్పతి కనుక దేవతలకు గురువు కనుక విద్యా విధానం ఎడ్యుకేషన్ లో మార్పులు చేస్తూ జరుగుతాయట. గురుకుల విద్యా విధానము కర్తలు జ్యోతిష్య పండితులు వాడతో రాణిస్తారు. ఈ ఏడాది సరియైన సమయంలో వర్షములు కురవక పంటలు సరిగా పంటక ఆహార ధాన్యముల ధరలు పెరుగును. ఎందుకంటే ఈ 2 పాపగ్రహాలు పోయి అంతే కనుక సస్యాధిపతి ఎందుకు పాపగ్రహాలు పక్షుగా సమయానుకూలంగా వర్షాలు జరగకపోతే పంట నష్టము ఇట్లా జరిగే అవకాశం కూడా కొద్దిగా ఆహార ధాన్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తాడు. మెట్ట భూములు, వరి పంటలు, పసుపు, పచ్చ ధాన్యములు, శనగలు, పత్తి అధికంగా పండును. రైతులు ఆత్మహత్యలు తగ్గును. మిర్చి, నూనె, పాలు, నెయ్యి, బంగారు, వెండి ధరలు హెచ్చుల తగ్గులు. అదే తగ్గులు, ఎత్తులు తగ్గులు పెరగడం తగ్గడం జరుగుతుంది. కూరగాయల ధరలు తగ్గును. రైలు, విమాన, రోడ్డు, అగ్ని ప్రమాదములు చాలా తక్కువగా జరుగును. లగ్నంలో శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నప్పటికీ అస్తంగతుడు అవడం వలన విచ్చలవిడిగా స్త్రీ పురుషులు పరస్పర క్రోధములతో వ్యవహరించరు. తెలంగాణ